హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ ముచ్చి ధనలక్ష్మి గారు రచించిన అసూయ కథలోకి వెళ్ళిపోదామా. మధు, ఎలా ఉంది నా డ్రెస్సు? రివ్వున తూనీగిలాగా లోపలికి వచ్చింది రవలి. కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టు బంగారపు రంగు సీతాకొక చిలకలు. అసలు పసుపు కుంకుమల కలయికతోనే ఆ అందమంతా ఉందేమో. రెప్ప వేయకుండా అలానే చూస్తున్న మధు మీద మొహం సంతృప్తి కలిగించింది రవలికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవలి మెడలో అతికినట్టుగా సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ మా మామయ్య కొన్నాడు, నెక్లెస్ డాడీ చేయించారు. ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొంది తెలుసా. అవి ఇంకా బాగున్నాయి. నానమ్మ కూడా ఒక డ్రెస్ కొంది. ఈ పండక్కి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరికి వచ్చాను. ఆగి మధు వైపు చూసింది. అవును, నీ డ్రెస్సులు చూపించవా నాకు? అప్పటి వరకు రవలి చెబుతున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలా పోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటి మొహమెలా పెట్టావు? పెద్ద పండక్కి కూడా ఏం కొనలేదా? నువ్వెలా ఊరుకున్నావు? నీ ప్లేస్లో నేనుంటేనా అలాగే అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదానో. అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది. తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయని తెలుసు గనక నోరు మూసుకుని ఉంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటి విశేషాలని చెప్పి వెళ్ళిపోయింది రవలి. చదవడానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు. మనసంతా చిరాగ్గా విసిగ్గా అయిపోయింది రవలి రాకతో. ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి, మధ్యతరగతి కుటుంబానికి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటమే విచిత్రమే. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవలి. మధు దగ్గర అయితే తన బ్యాగు, బట్టలు, నగలు అన్నింటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు. తనలా చెబుతున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకుని వింటుంటే ఇష్టమైన షాప్లో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కానీ మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ, నిస్సహాయత కనిపించడం లేదు రవలికి. కనిపించినా పెద్దగా పట్టించుకోదనుకో. అవతల వారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు. ఆ రోజు శుక్రవారం కావడంతో హాయ్, రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరమంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా? మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికెళ్ళింది సుమతి. ప్రీ ఫైనల్స్ రిజల్ట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు? రవలీనే. టాప్ 5లో కూడా లేను. మధు కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందువు ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా, రేపు శనివారం కదా, అందరం కొత్త డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి. మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికొచ్చాడు మోహన్. మళ్ళీ సంవత్సరం నేను ఆ కాలేజీలో ఉండను కదా నాన్న. ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అనేసి బుక్స్ తీసుకొని మేడ మీదకెళ్ళింది. కూతుర్నికి బంగారం నగలు ఎలాగో కొనలేను, కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోతున్నాను నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ రావు. నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు. అమ్మ అన్నింటికీ దేవుడు దేవుడు అంటుంది కానీ దేవుడనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందం అన్నీ ఒకరికే ఎందుకు ఇస్తాడు? అసలు అదేం మనస్తత్వం, సమానత్వం? దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ. తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు, తన కోసమే ఎక్కువగా కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళటం కారణం తెలిసి కూడా రవలి 1కి 2 సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పడం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవలి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది. మధు మరింతగా కుచించుకుపోయింది. ఆ సంవత్సరమంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ రావడంతో రవలి బీటెక్ హైదరాబాద్లో జాయిన్ అయింది. మధుకి అనుకున్నంత ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊర్లో. అలా అయినా కూడా రవలి పూర్తిగా వదలలేదు మధుని. హైదరాబాద్ విషయాలు, కాలేజీ, ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది. రవలి పైన అసూయ అలా అలా పెరిగిపోయింది తనకు తెలియకుండా. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది. అప్పటికి అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది. కొన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతున్నట్టుగా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేయడంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవలి. ఇంతకు ముందలా గంటల గంటలు మధు ఇంటికి వెళ్ళడం కుదరటం లేదు. అజయ్, అతని జాబ్, వాళ్ళ ఆస్తులు, పెళ్లి దుమ్దమ్గా జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలోనే అసూయకి మరింతగా ఆజ్యం పోసుకోవడం ఎందుకు అని అనుకుంది.
రవలి అని సంబరంగా వినిపించిన గొంతుకి ఉలిక్కపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపు 8 ఏళ్ళయింది చూసి. అన్నాళ్ళ తర్వాత పాత్ర స్నేహితురాలిద్దరూ సడన్గా కనిపించడమే విచిత్రంగా ఉంటే, ఎప్పుడూ తనని తప్పుకుని తిరిగే మధు తనంతటిగా తానే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్. అక్కడికి తనేలా? మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రడ్యూస్ చేయలేదు కదూ? నా వైఫ్ రవలి పరిచయం చేశాడు మధుకి. రవలి కళ్ళప్పగించి చూస్తుంది అలానే అర్థం కానట్టుగా. మధుమిత నా కొలిగ్ కమ్ ఫ్రెండ్. తల తిరిగింది రవలికి. ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా? మేం కాలేజ్ మేట్స్. నవ్వుతూ చెబుతున్న మధు మొహంలో ఇదివరకెప్పుడూ కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇదెలా సాధ్యం? రవలిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి. ఓ దట్స్ నైస్. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి ఇలారా ఎవరినో పిలిచాడు. ఏంట్రా? మంచి డ్రెస్ కోడ్తో ఉన్న ఒక అతను వచ్చాడు. అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చేస్తుంటే ఏంటిక్కడ మీటింగ్? హడావిడిగా అడిగాడు. మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవలి కళ్ళల్లోకి చూసింది. వరుసగా తగిలిన షాకులకి అయోమయంగా ఉంది రవలికి. ఇదే కదా తను కోరుకుంది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవలిని అబ్జర్వ్ చేసింది మధు. అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్లో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడంట. 1 ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయింది. అదే టీంలో వర్క్ చేస్తున్న విశాలతో పెళ్ళై 3 సంవత్సరాలైంది. రవలి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవలిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఫ్లాట్. తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా చాలా తక్కువ. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు. 3 ఫ్లోర్లు డూప్లెక్స్. వెయిట్ మధ్యలోనే ఆపేసింది మధు. అది నీ సొంతమేనా? అంటే అద్దె ఇల్లని మా ఇల్లు అనుకుంటున్నావా? నేననేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా లేకంటే అజయ్ కొన్నాడా? అజయ్ కొన్నాడు. మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది? ఇది నా ఇల్లు. ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం. మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకొచ్చింది సుమతి. బాగున్నారా ఆంటీ? పలకరించింది రవలి. నేనేం మొదలు పెట్టలేదమ్మా. అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుండి అలవాటైపోయింది కదా. కళ్ళెగరేసి నవ్వింది. నేను మామూలుగానే అన్నా ఆంటీ. మీ కూతురే నా ఇల్లు నాది కాదంటుంది ఉక్రోషంగా అంది రవలి. సరే కాఫీ తెస్తా లోపలికి వెళ్ళింది ఆవిడ. అయినా అజయ్ రెఫరెన్స్తోనే కదా నీకు జాబ్ వచ్చిందట కదా. రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళెంతమందో అజయ్ని అడగలేదా? మధు అస్సలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి. మరెందుకు చదివావు? పెళ్ళికి క్వాలిఫికేషనా? అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవలికి. ఇక మధుతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు. అన్నింటికీ ప్రిపేర్ అయినట్టుగా సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుండి మాటైనా బయటకు వచ్చేది కాదు. ఏదైతేనేం ఇక రవలికి మధు ఇంటికి రావాల్సిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. మధు ఇప్పుడు గంగరెద్దులా తను చెప్పిన వాటికి తలూపదు. అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి. తనకేం అడగటం ఆలస్యం. తండ్రి అజయ్ చేతులు పెడతారు. గర్వంగా నవ్వుకుంది. కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది. థ్యాంక్ యూ సో మచ్ రవలి మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక? కాదు, నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది. ఏదో చేయాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా? అసూయతో సాధించావా? అవును. మా అమ్మానాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువగా ప్రోత్సహించాయి. నేను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవలి మైండ్ బ్లాక్ అయింది. అసూయతో ఇంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇంక చాలు మధు అంది సుమతి. ఈ అసూయ ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి. తనేదో చేసింది, నువ్వు రిటర్న్ ఇచ్చేశావు. ఇంక వదిలి హెచ్చరించింది. తను జాబ్ చేయటం లేదని, సంపాదన లేదని తక్కువ చేయకు. లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనని తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా. తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరూ కాదన్నమాట. రవలే అన్నమాట. అది మాత్రం నిజం. నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి నడిచింది మధుమిత.